మేడం మేడం ఇది నా 25 ఇయర్స్ ప్రాక్టీస్లో లీగల్ ప్రొఫెషన్లో ఒక ట్విస్ట్ అనే అనాలి. ఎందుకంటే ఆఫ్టర్ మ్యూచువల్ డైవర్స్ ప్రెగ్నెన్సీ అయితే లీగల్ ప్రొసీడింగ్స్ ఏముంటాయి? ఇప్పటికే లీగాలిటీలో నానా రకాల ట్విస్టులతోటి ఇబ్బంది పడజేస్తుంటే ఈ కొత్త ట్విస్ట్ ఇలా కూడా ఒకటి జరిగితే ఏంటా అని ఇందా నుంచి నేను ఆలోచిస్తున్నా. వీళ్ళు చెప్పడం ఏదో తింగరగా చెప్తున్నప్పటికీ కూడా ఇది ఒక భయంకరమైన విషయం, లీగాలిటీని ఛాలెంజ్ చేస్తున్న విషయం. ఇక్కడ 3 పాయింట్స్ మాట్లాడాలి. 1 లవ్ మ్యారేజ్, 2 ఫాస్ట్గా డెసిషన్ తీసుకున్న విధానాలు, 3 పేరెంట్స్ యొక్క ఓవర్ ఇన్వాల్వ్మెంట్స్. ఈ రోజున ఒక పుట్టబోయే పిట్టగా ఎవరి పిల్లాడు అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది. మ్యూచువల్ డైవర్స్ అయిపోయిన తర్వాత తండ్రికి ఎటువంటి బాధ్యతలు ఉంటాయి? పిల్లలు పుడుతున్నారు కాబట్టి ఆయన వచ్చి ఈవిడితో కాపురం చేయాలా? సెకండ్ మ్యారేజ్ యొక్క లీగాలిటీ ఎంతవరకు క్వశ్చన్ చేయడానికి ఉంది? ఈ టాపిక్స్ అయితే పూర్తిగా లీగల్గా సంబంధించిన ఇష్యూస్. ఇవి వీళ్ళకి ఒక క్లారిటీ వస్తే మిగతా ఈ ఎపిసోడ్స్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా అందరూ ఇక్కడి దాకా రాకపోవచ్చు. కొంతమంది ముఖాలు వాళ్ళు చూపించమంటే చూపిస్తాం, ఫేస్ రివీల్ చేయడం అనేది. కొంతమంది 99% మనం అందరివి ఫేసులు క్లోజ్ చేసే పెడుతున్నాం. సో ఇక్కడ ఇలాంటి ఇన్సిడెంట్ బయట జరిగితే మీకు ఒక క్లారిటీ, ఓ ఇట్లా ఏదైనా జరిగితే అని. దయచేసి ఏది ఫాస్ట్గా డెసిషన్ తీసుకోకండి. కోర్టుల్లో ఇప్పుడు ఇట్లాంటి కేసు ఒకటి ట్విస్ట్ వస్తుందని డౌట్ వచ్చినా కూడా కేసులు పెండింగ్లోనే పెడతారు. ఒక 8 months 1 year ఆపితే వీళ్ళ ప్రెగ్నెన్సీలు ఏంటో బయటపడతాయని. ఇక్కడ లీగల్ ప్రొసీడింగ్స్ మాట్లాడితే దీనికంటే ముందు తల్లిదండ్రుల పేరెంట్స్ గురించి మాట్లాడాలి. ఒక లవ్ మ్యారేజ్ చేసుకుంటున్న పిల్లలు ఎంత దరిద్రంగా తయారవుతున్నారంటే ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక పేరెంట్స్ని కూడా కాదనుకొని ఇళ్లలో నుంచి పారిపోయి హాస్టల్స్లో ఉండి కనీసం కెరియర్లో సెటిల్ అవ్వకుండా పెళ్ళిళ్ళు చేసుకొని ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్లో విడిపోతున్నారు. ఇక లవ్ మ్యారేజ్లు అనేవి కొన్ని రోజులకి అసలు చేసుకోకండి, లవ్ మ్యారేజ్లు వేస్ట్ అని బయటకు తోసేసే సిచ్యువేషన్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దయచేసి మిస్యూజ్ చేసుకోవద్దు. ఇక్కడ లవ్ మ్యారేజ్ చేసుకున్న ఒక కూతురు యొక్క మ్యారిటల్ రిలేషన్లో తల్లిదండ్రుల ఓవర్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఆ అమ్మాయి ఈ రోజున క్వశ్చన్ మార్క్గా నుంచింది. ఆవిడ అడుగుతుంది, మరి తల్లిదండ్రులకు ఉండే హక్కు ఏంటంటే ఇప్పుడు అమ్మాయి ఆగింది, ఒక 1 year 6 months ఆగింది, అతన్ని తప్ప ఇంకెవరిని చేసుకొని అంటుంది. తప్పలేదు మేము పెళ్లి చేయటం, వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండుంటే ఊరుకునే వాళ్ళమేమో. అక్కడ ఒక తప్పుగా అనిపించింది మాకు, పిల్లలు పుట్టకపోవడం అని, పిల్ల జీవితం నాశనం అయిపోద్దేమో అని మేము అమ్మ వద్దు విడాకులు ఇచ్చేసే, ఎందుకు ఇంకా అట్లాగా హాస్పిటల్స్ చుట్టూ IVFలు వీటికి వెళ్ళడం అంటే సగం శరీరాన్ని కొల్లబొడుచుకోవడం కిందే లెక్క. సో ఇలాంటి సిచ్యుయేషన్లో ఆడపిల్లకి ఎక్కువ ఫిజికల్గా హెరాస్మెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ అమ్మ అలా మాట్లాడింది. ఆ మాట్లాడే మాటలు కొంచెం దిగజారిన మాటలు ఉండడం వల్ల వీళ్ళు రియాక్ట్ అయ్యారు. ఎవరికి లాస్ ఇదంతా? ప్రెగ్నెన్సీ రాకపోయి ఉంటే ఎవరికి వాళ్ళే అదేనమ్మా ఎక్కడికక్కడ ఎవరి వర్షంలో వాళ్ళు మీరు ఒక నోరు జారారు. అమ్మాయి తరపున వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే మాట్లాడుకోవాలి, ఎందుకంటే పిల్ల కాపరం. మీరు నోరు జారేశారు. ఇక ఏళ్ళ విషయానికి వస్తే వరస్ట్. ఇక మగపిల్లోడు ఏం చేసినా పర్వాలేదు, నువ్వు మగాడవని ప్రూవ్ చేసుకోవడానికి ఇది కూడా సంబంధాలు ఎత్తుక్కో అంటే ఈలోపే ఈయన అక్రమ సంబంధాలు పెట్టుకుని తిరిగాడు, స్టార్ట్ చేశాడు. నీకు పుట్టట్లేదు కదా చేసుకొని చూపెట్టని. అమ్మ పుట్టట్లేదని నువ్వు ఇన్సల్ట్ చేసావు, చూపించుకోవడానికి వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేశారు. మీరు ఆగండి కాసేపు, ఆయన అన్నారు. ఆగండి అమ్మ కాసేపు, చెయ్యాల్సింది చేసేసారు కదా. ఇప్పుడు కంగారు పడి ఒకళ్ళు ఎసుకేసుకోవడం వల్ల యూజే లేదు. ఇక్కడ లవ్ మ్యారేజ్లు నిలబెట్టుకోవట్లా, తల్లిదండ్రుల ఓవర్ ఇన్వాల్వ్మెంట్తో 90% మ్యారిటల్ రిలేషన్స్ డ్యామేజ్ అవుతున్నాయి. ఇక ఈయన క్యారెక్టర్ గురించి ఎవరైతే అబ్బాయి ఉన్నాడో వాళ్ళ హస్బెండ్ గురించి చెప్పడానికి ఏం లేదు, మగాడు ఎట్లా ఉంటాడో అలాగే బిహేవ్ చేస్తున్నాడు. ఎప్పుడైతే డిస్ప్యూట్ స్టార్ట్ అయిందో ఆల్రెడీ నాన్న వెనకాల ఎక్కేస్తున్నాడు, అరే సెకండ్ మ్యారేజ్ చేసుకోరా, ఈ అమ్మాయి వదిలేరా, డైవర్స్ తీసేసుకుందాం అటు ఉన్నంతలో వాళ్ళ రేంజ్కి అది 5 lakhs ఎక్కువే, వాళ్ళ రేంజ్కి 5 lakhs ఎక్కువే. ఎందుకంటే అబ్బాయి అప్పనంగా 5 lakhs వస్తున్నాయి. పేడా వదులతో పాటు కోట్ల చుట్టూ తిరిగితే అవన్నీ ఎక్స్పెన్సెసే కదా. అదేదో ఆ అమ్మాయికే ఇద్దామని కంఫర్ట్ జోన్లో వెళ్ళిపోయారు. మేడం ఇప్పుడు ఈ మధ్య సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటంటే ఒక్కసారి వద్దు అనుకొని ఇద్దరూ కనుక ఇష్టపడి మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేస్తే మనమేం 6 months వెయిట్ చేయవసరలా. ఆ 6 months వేవ్ ఆఫ్ పీరియడ్ని తీసేసి అడ్వాన్స్మెంట్ వేసుకుని 1-2 months కూడా అడ్వాన్స్మెంట్ వేసుకొని మ్యూచువల్ డైవర్స్ తీసేసుకోవచ్చు. వీళ్ళు చేసిన పని ఏంటంటే అదే వీళ్ళకి శాపమైంది. మేబీ ఈ అమ్మాయి 6 months ఆగి ఉంటే ఈ 4 months నుంచి తనకి రాని డేట్స్ ఏదైతే ఉందో అమ్మాయి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం, ఏదో టెస్ట్ చేయించుకునేది. డైవర్స్ పిటిషన్ వేశారు, 3 monthsలో డైవర్స్ తీసేసుకున్నారు. దానికి ఆ అమ్మాయి కన్ఫర్మ్ అవ్వడానికి కూడా 4 months పట్టింది. 4th monthలో కన్ఫర్మ్ అయింది. లోపు డైవర్స్ ఆర్డర్ కాపీలు వచ్చినాయి, వీళ్ళు సెకండ్ మ్యారేజ్ అయిపోయింది. లీగల్గా మీ ఇద్దరికి డైవర్స్ అయిపోయింది. మీరు పర్మనెంట్ ఎలిమనీ కింద 5 lakhs తీసుకున్నారు కాబట్టి లీగల్గా మీరు ఏ కేసులు వేయడానికి పనికిరాదు, మెయింటెనెన్స్ కేసు వేయడానికి పనికిరాదు. ఫర్దర్గా ఈయన మీద కానీ వీళ్ళ ఆస్తుల మీద కానీ మీకు
10 పైసల హక్కు కూడా లేదు. వాళ్ళెవరో మీరెవరో, వాళ్ళ లైఫ్ ఏంటో మీ లైఫ్ ఏంటో. ఇప్పుడు పుట్టే పిల్లల పరిస్థితి ఏంటి, అతనికే పుట్టారా లేదా అనేది నీకు ఒక్కదానికైతే కన్ఫామ్గా తెలుసు, ఆయనకి తెలుసు. కానీ ఇప్పుడు ఒప్పుకోడు, ఎందుకంటే అక్కడ సెకండ్ వైఫ్ ఉంది కాబట్టి. ఇక్కడ విన్నామ్మా, నువ్వు చేసిన పనికి ఒప్పేసుకోవాలి ముందే, వాళ్ళు ఛాలెంజే చేస్తారు. నేను ఇలా మాట్లాడి మీరు ఎట్లా ఉందో తెలుసా, నిజంగా ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలా లేదా మీ పర్సనల్ విషయం. మీరు ఇక్కడ దాకా టీవీ షోకి వచ్చారంటే అమ్మాయి అంటున్న మాట కరెక్ట్, డబ్బు కోసం ఆస్తి కోసం వచ్చారు, పిల్లల్ని అడ్డంగా చూపించి వద్దామని. నన్ను చంపేపిస్తా అంటుంది. నీ లైఫ్ లోకి వాళ్ళు ఎవరు రాలేరు కానీ ఆగమ్మా, నిన్ను చంపేపిస్తా అని వార్నింగ్ ఇస్తుంది మేడం. నా తప్పేముంది మేడం ఇందులో? వాళ్ళు ఏం చేయలేదమ్మా, మీరు చేసుకున్నారు. మీరు ఇప్పుడు నా జోలికి వచ్చిన అనుకో మేడం, మీరు ఉన్నారని ఊకున్నా, లేతే కాదు తీసేస్తావా? అన్నెందుకు చంపేస్తుంది మేడం ఆమె? నీకు పుట్టకపోతే అమ్మా ఆవిడ మీద మాట్లాడే రైట్స్ మీకు ఏమో, మీరు ఆగండి అమ్మా. అమ్మాయి లీగల్ గా పెళ్లి చేసుకున్న అమ్మాయి, ఆవిడ మాట్లాడే రైట్స్ లేవు, ఆవిడ అక్రమ సంబంధాలు పెట్టుకోవాలా. డైవర్స్ అయిపోయిన తర్వాత మేము పెళ్లి చేసుకున్నాం, నన్ను ఎందుకు చంపేపిస్తావు? మేమేమో అనలేదు. నాకేమైనా జరిగితే జాతకం గురించి నీకెందుకు లేవు, వద్దన్నప్పుడు ఆ అమ్మాయి చూసుకుంటది. కానీ అమ్మా ఆగమ్మా, నువ్వు ఇదే తప్పు. మీరు ఆగండి అమ్మా. నాన్న ఒకసారి విను, మీరు లీగల్ గా వైఫ్, ఆయన మీ హస్బెండ్. ఇప్పుడు మేమేదో సెటిల్మెంట్ చేసి మీ ఆయన తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెట్టం, కలపం. ఎందుకంటే లీగల్ గానే విడిపోయారు మీరు, కలపడం కుదరదు. నువ్వు రిలాక్స్ ఉండు ఫస్ట్, నువ్వు ఎమోషన్ అవ్వకు. వాళ్ళు ఒక దరిద్రం పెట్టుకున్నారు, ఆ దరిద్రం వదిలించడం గురించి మాట్లాడదాం. వాళ్ళ మెంటాలిటీ కూడా ఏం కరెక్ట్ కాదు, వాళ్ళ మెంటాలిటీ కూడా ఏం కరెక్ట్ గా లేదు. దరిద్రాలని మీరు తలపైన పెట్టుకున్నప్పుడు నా జోలికి రాకుండా ఉండాల్సింది. అరే నీకు ఇవన్నీ తెలిసే పెళ్లి చేసుకున్నావు కదమ్మా. అన్ని తెలిసింది. మీరు లీగల్ గా డైవర్స్ ఎట్లా ఆర్డర్ అయిందో లేదో నెక్స్ట్ రోజు లీగల్ గా పెళ్లి చేసేసుకున్నారు. భయపెడుతుంది మేడం, చంపేపిస్తా అని ఎన్నిసార్లు వార్నింగ్ ఇస్తా. నిన్ను కూడా అలాగే మోసం చేస్తాడు రేపు, నీకు కూడా పిల్లలు పుట్టకపోతే. నీలాంటి తల్లి నాకు లేదు కదా, నాలాంటి తల్లి నాకు లేదు. మాట్లాడనికే నీకు ఉందో లేదో కాదు, అది కాదా అని నువ్వు వదిలించుకున్నదానా, మళ్ళీ ఏమో కమ్మెట్టుకొని వచ్చిన నా కూతురికి నేను వదిలేమని చెప్పాలా, అడుగు చెప్తది. అమ్మాట ఎందుకు పెట్టినావు, చెప్పాల్సింది అప్పుడే అమ్మాట ఇలా కూడా. ఇప్పుడు చెప్పమని చెప్పండి, అదే మరి ముందు చెప్పాల్సింది. నువ్వు 5 లక్షలు తీసుకునేటప్పుడు ఉండాలమ్మా మీకు. 5 లక్షలు తీసుకొని డైవర్స్ ఇచ్చారు కదా. ఆవిడ నల్లిలాగా కూర్చుని నేనేం మాట్లాడతాను, మాటలు ఫాస్ట్ కాదు మా పాప, మాటలు రావా? మీ అమ్మాయి ఫాస్ట్ ఫార్వర్డ్ తల్లి. ఎవరో చెప్పినట్టున్నారు 5 లక్షలు తల్లికి ఇచ్చాడు, బిడ్డకి ఇంకో 5 లక్షలు ఇస్తాడు, సంపాదించి అంతే వచ్చుంటారు. లేకపోతే 4 ప్రెగ్నెన్సీ తెలియలేదు వీళ్ళకి. ఇప్పుడు కరెక్ట్ గా 5 లక్షలు వచ్చిన నెక్స్ట్ రోజు స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు డబ్బులు వసూలు చేయడానికి మీరు ఇక్కడ దాకా వచ్చారు మేడం. ఇంకొక 5 ఎకరాలు ఉంది నాకు. న్యాయం అంటే ఏంటమ్మా? ఇప్పుడు మీ ఆయన తీసుకొచ్చి ఇవ్వాలా? మేము ల్యాండ్ ఆర్డర్ కాదనుకొని చంపుతానందంట. చంపుతా అంటది, రా చంపుతా ఇప్పుడు. కూర్చోండి. అరే ఏంటమ్మా ఎక్కడికి వచ్చి కొట్టుకుంటారు ఏంటి? నువ్వు నీ బిడ్డను తీసుకొని ఇంటికి వెళ్ళు, నా జోలికి రావద్దు. ఇక్కడ నా కాపురం జోలికి రావద్దు. అమాయకుడు కాబట్టి పడేసుకున్నాను. అమ్మా మీ సంగతి ఇక్కడ మాకు అర్థమైంది, కానీ మీరు ఆగండి అమ్మా. నాన్న నీకేం చెప్తున్నాను, టెన్షన్ పడొద్దని చెప్పానా? వచ్చింది మేడం కొట్టడానికి. అమ్మ మీరు ఆగుతారా లేసి వెళ్ళిపోమంటారు మమ్మల్ని? సారీ మేడం. నాన్న లీగాలిటీ చెప్పేదాకా ఆగు. నువ్వు ఇక్కడికి వచ్చి కొట్టుకోవడానికి కాదు, మేము ఉండగా మీరు కొట్టుకునే అక్కడికి మేమెందుకమ్మా ఇక్కడ? నీకు ఇందా నుంచి ఏం చెప్తున్నాను, లీగల్ గా నీకు పూర్తి రైట్స్ ఉన్నాయి, వాళ్ళకి మాట్లాడే రైట్స్ లేవని మేమే తిడుతున్నాం కదా. మీరు ఇక్కడే కన్నేసుకుని పొడుచుకునేలాగా ఉంటే మేమెందుకు సెటిల్మెంట్లు చేయడం? కానీ నాకు న్యాయం చేయండి మేడం. చేసేదాకా ఆగు, నీ వైపు మాట్లాడుతున్నాం కదా. అమ్మ నువ్వు మ్యూచువల్ డైవర్స్ ఇచ్చావు, పర్మనెంట్ ఎలిమనీ తీసుకున్నావు, నీకు లీగల్ గా ఏ రైట్స్ లేవు. ఇక్కడ మా వ్యూవర్స్ కానీ మీకు కానీ లీగాలిటీ గురించి తెలియాలి. మీ అత్యాశ ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వేసుకుని వచ్చి అతనే నా భర్త అండి అంటే మేబీ ఆయనే నీ భర్త, నిజమే, మేము కాదనట్లా. మీ ఆయన కూడా కాదండి, ఎందుకంటే ఆయనకు తెలుసు లీగల్ గా 3 to 3.5 months లోనే మీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, మీకు మ్యూచువల్ డైవర్స్ అయిపోయినాయి. కర్మ, అందుకనే మ్యూచువల్ డైవర్స్ సుప్రీంకోర్టు 2-3 months కూడా ఇచ్చేయండి అని చెప్తున్నా కూడా కొంతమంది జడ్జెస్ ఏం చేస్తున్నారంటే 6 months ఆగండి, మాకు ఎందుకు బాబు తలనొప్పని. 6 months ఆగితే ఆల్రెడీ మీకు ఏమైనా అటు ఇటు ప్రెగ్నెన్సీలు ఉన్నా కన్ఫర్మ్ అవుతాయి. అర్థమవుతుందా? ఎవరికైనా అట్లా ఏంటంటే డౌట్లు ఉంటే మ్యూచువల్ డైవర్స్ ఎవిడెన్స్ కోసం వెళ్లే ముందే ఒకసారి టెస్టులు చేయించుకోండి. ఒకవేళ 2 monthsకే 3 monthsకే మీరు అడ్వాన్స్మెంట్ చేసుకోవాలనుకుంటే తర్వాత ఏ కేసులు వేయడానికి మీకు రైట్స్ ఉండవు. ఇక మీ విషయానికి వస్తే మీరు ప్రెగ్నెన్సీ ఉంచుకుంటారా ఉంచుకోరా మీ పర్సనల్ విషయం అమ్మ. పుట్టే పిల్లలకి తండ్రి ఇతనే. ఓన్లీ మీ పిల్లలకి సంబంధించి తండ్రి పేరు నువ్వు ఇతనికి రాసుకుంటావా రాసుకోవా అనేది నీ ఇష్టం. మ్యూచువల్ డైవర్స్లో మీరు ఎక్కడా కూడా చైల్డ్ కస్టడీ గురించి రాసుకోలేదు.
రూల్ ప్రకారం పిల్లలు ఉన్న కేసుల్లో మ్యూచువల్ డైవర్స్ తీసుకునేటప్పుడు ఎవరైతే పిల్లల కస్టడీ తీసుకుంటారో వాళ్ళకి పూర్తి కస్టడీ ఇచ్చేసినట్టు ఉంటుంది. అంటే 5 lakhsలో 3 lakhs నీకు, 2 lakhs పిల్లలకి పర్మనెంట్ ఎలిమినీగా మెయింటెనెన్స్గా పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ కోసమని ఇచ్చేస్తున్నాము. ఇక నుంచి మీరు మీ పిల్లలు ఎటువంటి కేసులు వీళ్ళ మీద వేయడానికి లేదు అని. కర్మ ఏంటంటే మీకు అప్పటికి ప్రెగ్నెన్సీ కానీ పిల్లలు కానీ లేరు. ఆ పాయింట్ అనేది మీరు ఎక్కడ రాసుకోవాలి. అర్థమవుతుందా? దానివల్ల ఆ ఒక్క లీగాలిటీ ఓపెన్ అయి ఉంది. మీరు కనుక ఇన్ కేస్ ఆ ప్రెగ్నెన్సీ ఉంచుకొని పిల్లల్ని కంటే ఇతని మీద మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఆస్తులకి సంబంధించి ఏ కేసులు వేయడానికి లేదు. ఎందుకంటే మీ మామగారి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ 5 ఎకరాలు ఆయన ఎవరికి రాయాలో వాళ్ళకే రాస్తాడు, మీ ఆయనకి రాయడు. ఒకవేళ రాసినా ఆ ఆస్తి మీదకి మీరు పిల్లల ద్వారా రావడానికి ఉండదు. మీరు ఇప్పుడు పిల్లల్ని అడ్డు పెట్టుకుని ఏమైనా సెటిల్మెంట్లు మేము ఇక్కడ చేస్తామేమో అని అనుకుంటే అది పూర్తిగా మీ భ్రమ అమ్మ. మేము ఎట్లాంటి సెటిల్మెంట్లు ఇక్కడ చెయ్యం. ప్రెగ్నెన్సీ ఉంచుకుంటావా లేదా నీ పర్సనల్ విషయం. ఉంచుకుంటే ఓన్లీ మెయింటెనెన్స్ కేసు మాత్రం అతని మీద వేయొచ్చు. అప్పుడు అతను ఛాలెంజ్ చేస్తాడు తల్లి DNA టెస్ట్కి. మ్యాక్సిమం ఇట్లాంటి కేసుల్లో కోర్టులు కూడా పర్మిషన్ ఇస్తాయి. మీరు కోర్టులో ఒకవేళ అమ్మాయి మెయింటెనెన్స్ పిటిషన్ ఫైల్ చేస్తే కనుక మీరు డెలివరీ అయ్యేదాకా వాళ్ళతో ఎటువంటి సెటిల్మెంట్ చేసుకోకండి. చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు డబ్బులు ఇచ్చేస్తే మళ్ళీ ఏమైనా అబార్షన్ చేయించుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. అది నిజమో కాదో కూడా మనకు తెలియదు. ఆవిడ చెప్తుంది ఏదో వచ్చింది ఇక్కడికి. సో లీగల్గా మ్యూచువల్ డైవర్స్ అయిపోయినాక పిల్లల సెటిల్మెంట్ ఏమీ ఉండదు కాబట్టి మెయింటెనెన్స్ కేసులు వేసుకోవచ్చు. ఇవంతా కూడా కొంత ఇబ్బందికరం. నెక్స్ట్ పిల్లలకి సంబంధించి పేరు ఒకవేళ నువ్వు డెలివరీ అయ్యి కంటే ఈయన పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. మీ ఇంటి పేరుతోటే సింగిల్ మదర్గా మ్యూచువల్ డైవర్స్లో సింగిల్ మదర్గా పర్మిషన్ ఉంది. మీరే గార్డియన్ కింద రాసుకోవచ్చు. బర్త్ సర్టిఫికెట్లో కానీ వేటిలోనైనా ఎవరు కూడా మిమ్మల్ని అబ్జెక్ట్ చేయరు. మ్యూచువల్ డైవర్స్ పేపర్స్ చూపిస్తే డాక్టర్ సర్టిఫికెట్స్లో, బర్త్ సర్టిఫికెట్స్లో. అర్థమవుతుందా? ఇక మెయింటెనెన్స్ అంటావా, పిల్లలు పుట్టినాక కుదిరితే వేసుకోండి, లేదా నువ్వు పోషించుకోగలిగితే పోషించుకోండి. అది మీ పర్సనల్ విషయం. పిల్లల వరకు లీగాలిటీ ఓపెన్ అయ్యే ఉంది. భవిష్యత్తులో చూసుకోండి. మేడం ఈ కేసులో ఇంతే మేడం, వీళ్ళకి ఇక్కడ ఈ టైంలో సెటిల్మెంట్ చేసే రైట్స్ మనకి లేవు. మేబీ ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి మళ్ళీ అబార్షన్లు చేయించుకొని ఏం చేస్తారో మనది అసలు ఉంచుతారో లేదో కూడా డౌటే. డబ్బుల కోసం మేబీ ఇక్కడికి వచ్చి ఉండొచ్చు అని నా ఉద్దేశం. ఇక్కడ ఆ సెటిల్మెంట్లు మనం చేయట్లేదు. ఓకేనండి. నీకు ఓకేనా? క్లారిటీ వచ్చిందా? రిలాక్స్ అయిపోయింది సార్. ఇవి తప్పు విషయాలండి. పిల్లలకి కాస్త టైం ఇవ్వాలి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఇష్టపడి చేసుకున్న వాళ్ళకి కొంత ఊపిరి పీల్చుకోవడానికి ఇవ్వాలి కదా. ఇంకేం మాట్లాడే అవసరం లేదండి. ఓకే సార్, ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏమ్మా క్లారిటీ అయితే వచ్చిందిగా, వెళ్ళి. యాక్చువల్లీ ఈ కేసు వీళ్ళు చెప్పిన వెంటనే వినగానే నాకు చాలా షాకింగ్ అనిపించింది. నిజంగా డివోర్స్ అయిన తర్వాత కడుపు వస్తే ఏం న్యాయం చేస్తారు, ఏం చెప్తారు అనేది వెయిట్ చేస్తూ ఉన్నాం. బట్ ఇది ఇలా ఎన్ని కేసులు ఉన్నాయో, ఎంతమంది ముందుకు వచ్చారో కలిసారో లేదో తెలియదు, కానీ ఇలాంటి సిచ్యువేషన్ కనుక ఉంటే వాళ్ళకి కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చారు మీరు. ఆ కన్ఫ్యూషన్ నుండి అందరూ బయటకు వచ్చేసి ఉంటారు. సో మంచి సొల్యూషన్ ఇచ్చినందుకు, చక్కగా వాళ్ళకి సలహా చెప్పి పంపించినందుకు అడ్వకేట్ మేడం థ్యాంక్ యూ. డాక్టర్ గారు, కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.